మనకందరికీ తెలుసు లైట్ అనేది ఒక ఫైనైట్ స్పీడ్తోనే ట్రావెల్ చేస్తుంది. లైట్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కూల్లో చదువుకునే ఉంటాం. సన్లైట్ భూమికి రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది అని. అంటే ఒకవేళ సూర్యుడు సడన్గా మాయమైపోయినా కూడా మనకు 8 minutes 20 seconds వరకు తెలియదు. మనం ఎప్పుడు సూర్యుని చూసినా కూడా 8 minutes 20 seconds వెనకాల ఉన్న సూర్యుడిని చూస్తున్నామని గుర్తుపెట్టుకోండి. వీఆర్ సీయింగ్ బ్యాక్ ఇన్ టైం. అలానే మనం ఆకాశంలో చూసే నక్షత్రాలు ఉంటాయి కదా, అవి చాలా దూరంలో ఉంటాయి. సూర్యుడి కంటే కొన్ని వందల రెట్ల దూరంలో ఉంటాయి. అంత దూరం నుంచి లైట్ ఇక్కడ మన భూమి మీద మనకు కనపడాలంటే చాలా టైం పడుతుంది. అంటే కొన్ని వందల సంవత్సరాలు. అంత టైంలో ఆ స్టార్స్ ఉన్నాయో పోయాయో కూడా మనకు తెలియదు. టెక్నికల్లీ మనం ఆకాశంలో ఉన్నాయో లేవో తెలియని వాడిని చూస్తున్నాం. సేమ్ టు సేమ్ ఇప్పుడు ఆ స్టార్స్ దగ్గర ఉన్న ప్లానెట్స్లో ఏలియన్స్ ఉన్నారనుకుందాం. మన భూమి మీద నుంచి కూడా లైట్ అక్కడికి పోవాలంటే అంతే టైం పడుతుంది. సో వాళ్ళు మనల్ని చూసినా కూడా కొన్ని వందల వేల సంవత్సరాల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న వాళ్ళు మనల్ని చూసినా కొన్ని లక్షల సంవత్సరాల కింద ఉన్న భూమి కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ డైనోసార్స్ కాలంలో అనుకోండి, అంతకంటే ముందై కూడా ఉండొచ్చు. సో అంత దూరంలో ఉన్న వాళ్ళు మనల్ని చూసినా కూడా మన భూమి మీద మనుషులు ఉన్నారు అని వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళకి తెలిసే టైంకి భూమి ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు.